రెండో సమూయేలు 9వ అధ్యాయము 3వ వచనం. రెండవ సమూయేలు 9వ అధ్యాయం 3వ వచనం. రాజు యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా నొకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా, సీబా యోనాతానుకు కుంటిగాళ్ళు గల కుమారుడు ఒకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధమైన పాదాలకి వేలాదిగా వందనములు, స్తుతులు, స్తోత్రం అర్పిస్తున్నాను నా ప్రభువా. గడిచిన సమయమంతా మమ్మల్ని అందరినీ క్షేమకరంగా కాచి కాపాడారు దేవా. చక్కని శ్రేష్టమైన సమయంలోకి మేము ప్రవేశించుకుంటున్నాం దేవా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడే సమయం, నీకు వాక్యం మా పాదములకు దీపము, మా త్రోవకు వెలుగే ఉంటున్నది నా ప్రభు దేవా. చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని శ్రేష్టమైన సత్యాలు, శ్రేష్టమైన ఆత్మీయ సత్యాలు మాకు బోధించి నీ కృపలో మమ్మల్ని వర్ధిల్ల చేయమని కోరుచు, నీ చిత్తమంది కొద్ది సమయం నీకు సిలువ చాటును మరుగుపరిచి నీ చేతిలో ఒక చక్కని పాత్రను వాడుకొని మీరే మహిమనందమని మా ప్రభువును మా రక్షకుని ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మిక్కిలి వినముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రాజు మాట్లాడుతున్నాడు. యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతనిని అడగగా, సీబా యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడు ఒకడున్నాడని చెప్పని రాజుతో మనవి చేసెను. దేవునికి స్తోత్రం. సందర్భం ఏంటి చెప్పుకున్నాం కదా. మనం ఒక వాక్యం చదువుకునేటప్పుడు సందర్భం ఏంటి అని మనం గమనించాలి. రాజు మాట్లాడుతున్నాడు. ఏ రాజు మాట్లాడుతున్నాడు? ఎవరండి మాట్లాడేది? రాజు దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు. సందర్భం ఏంటయ్యా అని చెప్పానంటే, ఇశ్రాయేలీయుల మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు పతనం అయిపోయాడు. కారణము అతని యొక్క అవిధేయత. ఒక గాడిదలు కాచుకున్న వాడిని తీసుకొచ్చి ఇశ్రాయేలీయుల సింహాసనం పైన కూర్చుండబెడితే అతని యొక్క అవిధేయత వలన అతను తన యొక్క రాజ్యాన్ని కోల్పోయాడు. అవిధేయత ఒక మనిషిని పాపంలోకి నెట్టివేస్తుంది. అవిధేయత అవిశ్వాసంలోకి నెట్టివేస్తుంది. అవిశ్వాసము గర్వంలోకి నెట్టివేస్తుంది. వాక్యం సెలవిస్తూ ఉంది, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఈరోజు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి? దేవుని యొక్క మాటలకు అవిధేయత చూపిస్తూ ఉన్నారా? ఒక దైవజనుడు ఇలా అంటాడు, అవిధేయతగా జీవిస్తే దేవుడట మీ హెయిర్ స్టైల్ మార్చేస్తాడట, మీ ఫుడ్ స్టైల్ మార్చేస్తాడట దేవుడు. అవిధేయతగా జీవిస్తే మీ నెయిల్ స్టైల్ మార్చేస్తాడట. ఏం మార్చేస్తాడండి? మళ్ళీ చెప్పండి. హెయిర్ స్టైల్ మార్చేస్తాడు, ఫుడ్ స్టైల్ కూడా మార్చేస్తాడట, ఇంకా నెయిల్ స్టైల్ కూడా. అలా మారిపోయిన వ్యక్తి ఉన్నారు ఎవరన్నా బైబిల్లో? చెప్పగలుగుతారా? దానియేలు గ్రంథం 4:33 తీస్తే మనకు అర్థమవుతుందండి. ఆ విధంగా హెయిర్ స్టైల్ మారిపోయిన వ్యక్తి, ఫుడ్ స్టైల్ మారిపోయిన వ్యక్తి, ఇంకా నెయిల్ స్టైల్ కూడా మారిపోయింది. చూద్దాం ఒకసారి. దానియేలు 4వ అధ్యాయం చదవండి ఒకసారి. దానియేలు 4:33. ఏ గడియలోనే? చదవమ్మా. రాజు అలాగున నెబుకద్నెజరుకు సంభవించును. మానవుల్లో నుంచి అతని తరిమిరి, అతడు పశువు వలె గడ్డి మేసెను. ఆకాశపు మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటివి ఆయను. చాలండి.
మారిపోయిందండి. ఏం మారిపోయిందండి? ఫుడ్ స్టైల్ మారిపోయింది. చక్కగా బిర్యానీ తినేవాడు పాపం అంతకుముందు రాజుగారు, పంచభక్ష పరమాన్నాలు. రాజుగారి యొక్క స్టైల్ మారిపోయింది. ఇప్పుడు ఏం వేస్తున్నాడు? గడ్డి మేస్తున్నాడు పశువులాగా. దేనివల్ల దేనివల్లమ్మా? అవిధేయత వల్ల, గర్విష్ఠతనం వల్ల. నేను లేకపోతే ఈ బబులోను మహాపట్నం ఈ విధంగా నిర్మించబడి ఉండేదా? కొంతమందికి గర్వం ఉంటుంది. ఎంత గర్వం అని చెప్పండి. నేను కానీ లేకపోతే. అదిగో ఆ గర్వం వల్ల నెబుకద్నెజరు పడిపోయాడండి. ఫుడ్ స్టైల్ మారిపోయింది. ఇంకా హెయిర్ స్టైల్ మారిపోయిందండి. చక్కగా తలకు నూనె పెట్టుకుని, ఏమండి, అటువంటి నెబుకద్నెజరు పరిస్థితి ఎలా అని చెప్పానంటే, ఎలా అయిపోయింది చదువుదాం ఒకసారి. ఎలా అయిపోయిందండి? అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటి అయిపోయినట్టు. అంటే మొత్తం అంతా అట్టగట్టుకుపోయి తలకాయ దువ్వేది లేదు కదా, మరి పశువులాగా ఉన్నాడు కదా, గడ్డి మేస్తా ఉన్నాడు కదా. ఇంకా నెయిల్ స్టైల్ మారిపోయింది. అంటే గోళ్ళు కత్తిరించి లేదు కదా, గోళ్ళు ఎట్లా అయిపోయినామా? పక్షుల గోళ్ళ వంటి వాయను. జాగ్రత్త సహోదరుడా, సహోదరి. అవిధేయత. నువ్వు ఎంతగా నిన్ను తగ్గించుకుంటే దేవుడు నిన్ను అంతగా హెచ్చిస్తాడు. నాశనమునకు ముందు గర్వం నడుచును. సౌలు గర్వించాడు. ఒక గాడిదలు కాచుకునేవాడిని తీసుకొచ్చి ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెడితే దేవుని మాట లెక్క చేయలేదు. సౌలు పతనం అయిపోయాడు. ఆ యొక్క సౌలు స్థానంలో దావీదు సింహాసనం ఎక్కాడు. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఒక గొర్రెల కాపరి ఇశ్రాయేలుపైకి రాజుగా అభిషేకించబడ్డాడు. దావీదు సింహాసనం ఎక్కిన తర్వాత నెమ్మదిగా తన యొక్క సామ్రాజ్యాన్ని స్థిరపరచుకుని ఒకనాడు తన యొక్క ఆస్థానంలో మాట్లాడుతున్న మాటలు చూద్దాము. 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం. 2 సమూయేలు 9వ అధ్యాయం 1వ వచనం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. యోనాతాను బట్టి నేను ఉపకారం చేయాలనుకుంటున్నాను, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడిగితే, సౌలు కుటుంబమునకు అంతకుముందు సేవ చేశాడు ఒకడు, అతని పేరు సీబా. ఆ సీబా అనే అతను వచ్చి అంటాడు, అయ్యా ఒకడున్నాడు. యోనాతాను యొక్క కుమారుడు ఒకడున్నాడు, అతని పేరు మెఫీబోషేతు. అతని యొక్క 2 కాళ్ళు కూడా కుంటివయ్యా అని చెప్పన్నాడు. అతను కుంటి కాళ్ళు గలవాడు అని అంటే, సరే పర్వాలేదు అతన్ని పిలిపించండి ఎక్కడున్నా సరే అని చెప్పిన దావీదు సెలవిస్తే, దావీదు యొక్క సేవకులు వెళ్ళి ఆ యొక్క మెఫీబోషేతును పిలిపిస్తారండి. ఆ మెఫీబోషేతుని పిలిపించినప్పుడు దావీదు అతనితో మాట్లాడుతున్న మాటలు చూస్తే 9వ అధ్యాయం 7వ వచనం. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీగా. గమనించాలండి. చదువుకున్న వాక్య భాగం నుంచి కొన్ని శ్రేష్టమైన సత్యాలు మనం తెలుసుకుందాం ఈరోజు. అసలు ఇంతకీ ఈ యోనాతాను ఎవరు? దావీదు ఎందుకని అతన్ని భయపడవద్దు అని చెప్పని అంటున్నాడు? జాగ్రత్తగా గమనించాలండి. ఈ యోనాతాను ఎవరయ్యా అని చెప్పనంటే, సౌలు యొక్క జ్యేష్ఠ కుమారుడు. సౌలు గురించి మనకందరికీ తెలిసిందే. బతుకున్నంత కాలం కూడా దావీదును ఏ విధంగా చంపాలని చెప్పని చేయని ప్రయత్నం లేదు. మనం అనేక సార్లు చెప్పుకున్నాం. అదిగో అటువంటి సౌలు యొక్క కుమారుడు యోనాతాను యొక్క కుమారుడు మెఫీబోషేతు. సాధారణంగా రాజులు ఏం చేస్తారని చెప్పారంటే, వాళ్ళు సింహాసనం ఎక్కగానే శత్రుశేషం మొత్తం తీసేస్తారు. శత్రువుల యొక్క కుమార్తెలు ఎవరిని బతకనీరు, అందరిని చంపేస్తారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు దావీదు అని చెప్పారంటే,
నువ్వు భయపడవద్దు. నాయనా మెఫీబోషెతు, నీ తండ్రి అయిన యోనాతాను నాకు ఎంతో ఉపకారం చేశాడు నాయనా, అందుకే నేను కూడా నీకు ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను, నీకు మేలు చేద్దాం అనుకుంటున్నాను. ఇంతకీ యోనాతాను ఏం మేలు చేశాడయ్యా దావీదుకి అని చెప్పి చూస్తే, అతని తండ్రి సౌలు దావీదును చంపాలని చెప్పి చూస్తున్న సమయంలో మొట్టమొదటిసారిగా యోనాతాను గమనించి తండ్రి పక్షాన్ని నిలవకుండా దావీదు వద్దకు వచ్చి, దావీదు, నా తండ్రి నిన్ను చంపాలనుకుంటున్నాడు, కాబట్టి దయ ఉంచి నువ్వు ఇక్కడి నుంచి పారిపో, నీ ప్రాణం కాపాడుకో, నేను నీకు స్థలం చూపిస్తాను, అక్కడికి వెళ్ళి దాక్కును నువ్వు, నేను అక్కడికి వస్తాను, అక్కడికి వచ్చి నా తండ్రి నిన్ను ఏ విధంగా చంపాలనుకుంటున్నాడో నేను నీకు అంతా చెప్తాను అని చెప్పని యోనాతాను దావీదుకి సహాయం చేస్తాడు. అదన్నీ కూడా మనకి మొదటి సమయాలు 19:20 మనకు కనిపిస్తాయండి. చదవద్దండి, ఇప్పుడు రాసుకోండి. మొదటి సమయాలు 19:20 మనకు అవన్నీ కూడా కనిపిస్తాయి. యోనాతాను దావీదుకి ఏ విధంగా సహాయం చేశాడు, అదిగో అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఏమంటున్నాడు, నాయనా మెఫీబోషెతు, నీ తండ్రి యోనాతాను నాకు ఈ విధంగా సహాయం చేశాడు, కాబట్టి నేను నీకు సహాయం చేస్తాను. ఏ విధంగా అని చెప్పానంటే, నువ్వు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పిస్తాను. అంత మాత్రమే కాదు, సదాకాలము నువ్వు నా భోజనం బల్ల యొద్ద నువ్వు ఉండు. రాజుగారి భోజనం బల్ల అని చెప్పానంటే మామూలు మాటలు కాదండి. మనలాగా ఒక అన్నం ఒక కూర ఉండదు ఏమండి, పంచభక్ష ప్రమాణాలు, చక్కని శ్రేష్టమైన ఆహారం అనమాట రాజుగారి భోజనం బల్ల అని చెప్పానంటే. నా భోజనం బల్ల యొద్ద సదాకాలము నువ్వు ఉంటావు నాయనా అని చెప్పని మెఫీబోషెతును కనికరిస్తా ఉన్నాడు దావీదు. ఇదిగో ఈ చదువుకున్న వాక్య భాగంలో దేవుడు మనకు కొన్ని శ్రేష్టమైన సత్యాలు బోధించబోతున్నాడు. గమనించండి, 2024 ముగిసిపోయింది, 2025లోకి మనం ప్రవేశించాం. గడిచిన కాలంలో దేవుడు ఎంతో మందిని ప్రేరేపించగా అనేక మంది ద్వారా నీవు అనేకమైన మేళ్లు పొందుకుని ఉంటావు. కొంతమంది ద్వారా మాట సహాయం పొందుకుని ఉంటావు, కొంతమంది నీకు ఆర్థిక సహాయం చేసి ఉంటారు, మరి కొంతమంది నువ్వు కుంగిన వేళల్లో నిన్ను ఆదరించి ఉంటారు, నిన్ను ఓదార్చి ఉంటారు. వాక్యం సెలవిస్తా ఉంది, యెహోవా నాకు దయ చూపినట్లుగా నువ్వు అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని వీలైతే ఈ నూతన సంవత్సరంలో అటువంటి వారిని పలకరించి ఒక థ్యాంక్స్ చెప్తే ఎంత బాగుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ సాధారణంగా మానవులం కదా మనం, మన స్టైల్ ఎట్లా ఉంటుందని చెప్పానంటే, మన స్టైల్ అంతా కూడా ఏరు దాటేదాకా ఓడమల్లన్న అని చెప్పని, ఏరు దాటాక బోడి మల్లన్న అని చెప్పిన స్టైల్ మనంతా కూడా మానవులం కదా. యేసేపు గారి యొక్క కాలంలో కూడా ఆ యొక్క చెరసాల్లో పానదాయకుల అధిపతి యేసేపు వల్ల మేళ్లు పొందుకుంటాడు. మేళ్లు పొందుకుని అతనికి ఉద్యోగం తిరిగి పొందుకుంటాడు. నేను నీకు సహాయం చేస్తాను యేసేపు, నేను వెళ్ళినాక నీకు ఫరోకు నీ సంగతి మొత్తం చెప్తాను, నిన్ను చెరసాల నుంచి విడిపించేస్తాను అని చెప్పి అంటాడు పానదాయకుల అధిపతి. వెళ్ళిపోతాడు, అతని ఉద్యోగం అతను పొందుకుంటాడు, యేసేపు సంగతి మర్చిపోతాడు. 2 ఏళ్ల పాటు గుర్తుండదు మళ్ళీ యేసేపు సంగతి, 2 ఏళ్ల పాటు మర్చిపోతాడు. అంటే మానవుల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్తున్నాను. మర్చిపోవటం మానవ లక్షణం కదా. కానీ ఇక్కడ దావీదు కష్టకాలంలో యోనాతాను నాకు ఏ విధంగా సహాయం చేశాడు అని జ్ఞాపకం చేసుకున్నాడండి. గమనించండి, మెఫీబోషెతు తనంతట తానుగా వచ్చి సహాయం అడిగితే అది వేరే సంగతి, అడగలేదు, దావీదే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. యెహోవా నాకు దయ చూపినట్లుగా యోనాతాను కుటుంబంలో ఎవరన్నా మిగిలి ఉన్నారా, నేను సహాయం చేయాలనుకుంటున్నాను. అందుకే అనిపిస్తుంది కొన్నిసార్లు నాకు, దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు ఏ విధంగా అయ్యాడో అని చెప్పి అనిపిస్తుందండి. దావీదు యొక్క మంచి మనసును మనం గమనిస్తే మరొక విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలండి.
దావీదు పెద్దవాడయ్యాడు, కుమారులు కుమార్తెలు కలిగారు. దావీదుకు ఒక కుమారుడు అబ్షాలోము మనకందరికీ తెలుసు. అబ్షాలోము పెరిగి పెద్దవాడైన తర్వాత తండ్రి మీద తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసి సింహాసనాన్ని ఆక్రమించుకోవాలనుకుంటాడు. ఆ సమయంలో దావీదు కుమారుడితో యుద్ధం చేయలేక, చేతులు రాక సింహాసనం వదిలిపెట్టి అడవిలోకి వెళ్ళిపోతాడు. చెప్పులు కూడా లేకుండా, కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా వెళ్ళిపోతాడు. ఆ సమయంలో దావీదును అభిమానించే కొంతమంది దావీదుతో పాటుగా వెళ్తారు అడవిలోకి. అంతవరకు చక్కగా సకల సౌఖ్యాలు దావీదు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ అడవిలో చెప్పులకి, కాళ్ళకి చెప్పులు లేకుండా, సరైన ఆహారం లేకుండా ఆ యొక్క కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. అతని పేరే బర్జిల్లయి. చెబుదాం ఒకసారి, ఏం పేరంటే అతని పేరు? బర్జిల్లయి. బర్జిల్లయి అనేటువంటి వ్యక్తి దావీదుకి సహాయం చేశాడు. అది మనకి 2 సమూయేలు 17వ అధ్యాయము 27వ వచనం. 2 సమూయేలు 17వ అధ్యాయం 27వ వచనం. రోగేలేము ఊరివాడును, కొంచెం ముందుకు రండి అండి. 2 సమూయేలు 17:27లో రోగేలేము ఊరివాడును గిలాదీయుడైన బర్జిల్లయి అరణ్యమందు జనులు అలిసిన వారై ఆకలిగొని దప్పిగొని ఉందరని తలంచి పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, యవల పిండి, వేచిన గోధుమలు, కాయధాన్యములు, చిక్కుడుకాయలు, పేలాలు, తేనె, వెన్న, గొర్రెలు. చదువుతూ ఉంటే నాకైతే నోరు ఊరిపోతుందండి. మీ సంగతి ఏమో కానీ. ఏమండి? యవల పిండి, చిక్కుడుకాయలు, తేనె, జున్ను ముద్దలు, పేలాలు. ఏమండి? దావీదు యొక్క పరిస్థితి గుర్తెరిగి దావీదుకి అవన్నీ పంపించాడండి. బర్జిల్లయి గొప్ప ధనవంతుడు. అయితే కొంతకాలానికి అబ్షాలోము చనిపోతాడు. దావీదు తిరిగి తన సింహాసనం మళ్ళా అధిష్ఠిస్తాడు. అయితే దావీదు వృద్ధుడైపోయాడు, కానీ బర్జిల్లయిని మర్చిపోలేదండి. బర్జిల్లయిని మర్చిపోకుండా తన యొక్క మరణకాలము సమీపించగా తన కుమారుడు సొలొమోన్ని పిలిచి, నాయనా సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాను చెప్పంటే, మొదటి రాజులు 2వ అధ్యాయము 7వ వచనం. మొదటి రాజులు 2:7. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లయి కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయవారిలో వారిని చేర్చుము. నాయనా సొలొమోను, నా కష్టకాలంలో బర్జిల్లయి కుమారులు నాకు సహాయం చేశారు. కాబట్టి నువ్వేం చేస్తావని చెప్పానంటే, మర్చిపోకుండా నీకు భోజనం బల్ల యొద్ద వారిని జ్ఞాపకం చేసుకో. అంటే తాను ఆ విధంగా అనుసరించడం కాకుండా తన యొక్క కుమారుడు కూడా ఆ విధంగా చేయమని నేర్పిస్తూ ఉన్నాడండి. ఈరోజు మన బిడ్డలకి ఎటువంటి అలవాట్లు నేర్పిస్తూ ఉన్నాం? మంచి అలవాటు మనం నేర్పించాలి పిల్లలకి. ఇదిగో తాను ఆ విధంగా చేయటమే కాకుండా తన యొక్క కుమారుని కూడా ఆ విధంగా తోటి వారి పట్ల సహాయం చేయాలి, కనికరం చూపాలని నేర్పిస్తూ ఉన్నాడండి. ఈ పై 2 సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకేమర్థమవుతుందండి? కష్టకాలంలో, ఇరుకు ఇబ్బందుల్లో మనకి సహాయం చేసిన వారిని ఎన్నటికీ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఇది మొట్టమొదటి పాఠం అండి. 2వ పాఠం ఏంటని చెప్పానంటే, నీ స్థితిని ఎన్నటికీ నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. గమనించాలి. నువ్వు ఏ స్థితిలో ఇంతకుముందు ఉన్నావు, ఏ స్థితిలోంచి దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చాడు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే, యెషయా గ్రంథము 51:1. యెషయా గ్రంథం 51:1. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచుండు వారలారా నా మాట వినుడి,
మీరు ఏ బండ నుంచి చెక్క పెడితిరో దాన్ని ఆలోచించుడి, మీరు ఏ గుంట నుంచి తవ్వబెడితిరో దాన్ని ఆలోచించుడి. వాక్యం ఉంటున్న సహోదరుడా, సహోదరి, ఒకనాడు నీ స్థితి ఏ విధంగా ఉంది? ఒకనాడు నీ యొక్క ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏ స్థితిలోంచి దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చాడు? దయవుంచి ప్రతిరోజు కూడా జ్ఞాపకం చేసుకుని దేవుడు మనకు చేసిన మేళ్లు బట్టి దేవుడిని మనం ఎప్పుడు కూడా స్తుతింపబద్ధులమై ఉన్నాము. హైదరాబాద్ వచ్చినప్పుడు మన యొక్క స్థితి ఏ విధంగా ఉంది? ఒకప్పుడు సొంత ఇల్లు లేదు, అద్దెంట్లో ఉండేవాళ్ళం మేము. కొన్నిసార్లు డబ్బులు లేక ఒంటిపోయిన వస్తువులు తాకట్టు పెట్టిన రోజులు. కానీ అటువంటి స్థితిలోంచి దేవుడు హెచ్చించి చక్కని ఇళ్ళు ఇచ్చాడు, చక్కని స్థితి, చక్కని పేరు ప్రఖ్యాతులు. ఏ స్థితిలోంచి దేవుడు పైకి తీసుకొచ్చాడు. స్థితిని మనకి ఎన్నటికీ కూడా మర్చిపోవడానికి వీల్లేదు. యోబు గ్రంథము 1వ అధ్యాయంలో చెప్పని విధంగా గడిచిన కాలంలో ప్రభువు నీ కుటుంబం చుట్టూ చక్కని కంచి వేసి కాపాడి ఉంటాడు. సాతాను యొక్క కోరల్లో నుంచి, సాతాను నుంచి నన్ను తప్పించాడు. ఎలా? నీ కుటుంబం చుట్టూ కూడా చక్కని కంచి వేసి కాపాడి ఉంటాడు. దేవుడే నీ కుటుంబం చుట్టూ కంచి వేసి కాపాడకపోతే సాతాను ఎప్పుడో నీ కుటుంబం పైన దాడి చేసి ఉండేవాడు. ఈరోజు నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే అది కేవలం దేవుని యొక్క కృప అనే వాస్తవం అయినట్టుగా మర్చిపోవద్దు. నువ్వు ఏ రోడ్డుపై నడుస్తూ ఉన్నావో అనేక మంది అదే రోడ్డు మీద మృత్యువాత పడతా ఉన్నారు. దేవుడు నిన్ను ఈరోజు ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కీర్తన గ్రంథంలో దావీదు మాట్లాడుతూ యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూద్దాం ఒకసారి. కీర్తన 121 5, 6 వచనం ప్రకారం. కీర్తన 121 5, 6. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బైన నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైన నీకు తగలదు. చాలండి, దేవుడు ఎంత గొప్పవాడండి. పగటి పూట ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నిన్ను కాపాడేవాడు ఆయనే. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉంటాడు, తోడుగా ఉంటాడు. దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడండి. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటిగా మనం దేవుడు చేసిన మేళ్లు మర్చిపోవడానికి వీల్లేదు. దేవుణ్ణి ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలి. అదేవిధంగా నీ తోటి మానవులు చేసినటువంటి మేళ్లు నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. 2 పాఠాలు మనం నేర్చుకుంటామండి ఈ సంఘటన ద్వారా. అయితే ఈ సంఘటన మరికొన్ని అద్భుతమైనటువంటి ఆత్మీయ సత్యాలు మనకి బోధిస్తూ ఉంది. జాగ్రత్తగా అర్థం చేసుకుందామండి. కొంచెం మనసు పెట్టి వినాలని చెప్పని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. మెఫీబోషెతు, దావీదు 2 పాత్రలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మెఫీబోషెతు చెప్తాం ఒకసారి మళ్ళా. మెఫీబోషెతు, దావీదు 2 పాత్రలు మనకు కనిపిస్తూ ఉన్నాయండి. గమనించండి, ఇక్కడ దావీదు పరమ ప్రభువుకి సాదృశ్యంగా ఉంటే మెఫీబోషెతు మానవులమైన మనకందరికీ సాదృశ్యంగా ఉన్నాడండి. అయితే గమనించండి, ఆనాడు మెఫీబోషెతు యొక్క దాది వల్ల మెఫీబోషెతు కుంటికాళ్ళవాడయ్యాడు. ఆనాడు ఆదాము యొక్క తొందరపాటుతనం వల్ల, ఆదాము యొక్క పాపం వల్ల మానవులుగా మనందరం కూడా ఆత్మీయంగా కుంటివారం అయిపోయాం. పాపము ఒక వ్యక్తి యొక్క నడుమును బలహీనపరిచి ఆత్మీయంగా కుంటివాడిగా చేస్తుంది. పాపము నడుముని బలహీనపరచడం ఏంటి అని అర్థం చేసుకుంటే పేతురు గారు మాట్లాడుతూ పేతురు రాసిన పత్రికలో 1 పేతురు 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకుని నిబ్బరమైన బుద్ధి గలవారై, మనస్సును నడుము కట్టుకుని అనే వాక్యాన్ని గమనించాలండి. ఏంటట? మనస్సును నడుము కట్టుకుని అంటే మన మనస్సుని నడుముతో పోలుస్తున్నాడు పేతురు గారు.
నిజమేనండి. ఈనాడు మానవుడు అంతరిక్షానికి ఎక్కుతున్నాడు, ఆకాశంలో పక్షి వలె ఎగురుతున్నాడు, సముద్ర అంతర్భాగాల్లో పరిశోధనలు చేస్తూ ఉన్నాడు. కానీ పాపానికి బానిసైపోయి నడుము బలహీనమైపోయి సరిగా నడవలేకపోతున్నాడండి. ఆత్మీయంగా కుంటివాడైపోయాడు. అన్నాడు మెఫీబోషేతు 5 ఏళ్ల ప్రాయంలో కుంటివాడయ్యాడు, కానీ మానవుడైతే పుట్టుకతోనే కుంటివాడుగా ఉన్నాడు. ఆత్మీయ కుంటితనం అంటారు దాన్ని. పాపం ఒక మనిషిని ఆత్మీయంగా కుంటివాడిని చేస్తుంది. అందుకే దావీదు గారు కీర్తనలో మాట్లాడుతూ, కీర్తన 51:5 కీర్తన 51:5, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పాపములోనే పుట్టినవాడును అంటే మానవులుగా మనందరం కూడా పుట్టుకతోనే పాపులమని చెప్పిన వాక్యం సెలవిస్తూ ఉందండి. అందుకే మనకి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో ప్రభువు మాట్లాడుతూ ఏంటని చెప్పంటే, మానవులు చేసినందుకు సంతాపడుతున్నాడు. ఏంటని చెప్పంటే, మానవుల యొక్క ఊహంతా కూడా చెడ్డది అని చెప్పేసి ఆదికాండము 6:5 మనకి ఆ వాక్యం గమనిస్తుంది. దేవుడు మానవులు ఎందుకు చేశానయ్యా అని చెప్పని సంతాపడతా ఉన్నాడటండి. అదిగో ఆనాడు దాది యొక్క తొందరపాటుతనం వల్ల మెఫీబోషేతు కుంటివాడయ్యాడు. ఆదాము యొక్క తొందరపాటుతనం వల్ల, ఆదాము యొక్క అవిధేయత వలన మానవులుగా మనందరం కూడా కుంటివారమయ్యామండి. అయితే గమనించండి, మొదటి ఆదాము యొక్క అవిధేయత వలన మనం ఆత్మీయంగా కుంటివారయ్యాము, కానీ కడపటి ఆదాము ద్వారా మనందరం కూడా ఆ యొక్క ఆత్మీయ కుంటితనం నుంచి విడుదల పొందుకున్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమపత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, రోమపత్రిక 5:19, ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఒకని అవిధేయత వలన, ఆనాడు ఆదాము యొక్క అవిధేయత వలన మానవుడు పాపిగా చేయబడ్డాడు. ఆదాము యొక్క అవిధేయత వలన పాపం ఈ లోకంలోకి ప్రవేశించింది. కానీ ఒకని విధేయత వలన, ఎవరి విధేయత అండి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విధేయత. ఎంత విధేయత అండి! దూత గణముల చేత అనునిత్యం స్తుతించబడుతూ సమీపింపరాని తేజస్సులో వసించేవాడు, ఆయన దేవుడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యంగా ఆయన ఎంచుకోలేదు. కానీ నీ కొరకు నా కొరకు రిక్తునిగా, దీనునిగా, దరిద్రునిగా ఈ లోకంలోకి వచ్చాడండి. ఎంత తగ్గింపు తత్వం అండి! ఎంత విధేయత! వేదాల్లో ఒక పద్యం ఉంది, ఓం శ్రీ దరిద్ర నారాయణాయ నమః అనేటువంటి ఒక శ్లోకం ఉంది. ఓం శ్రీ దరిద్ర నారాయణాయ నమః అని చెప్పేసి, దరిద్రునిగా వచ్చిన నారాయణుడా నీకు నమస్కారం అని చెప్పేసి. దరిద్రుడు అని ఏంటంటే ఆయన సకల భోగభాగ్యాలు ఆయనకు ఉన్నాయి, కానీ అవన్నీ కూడా విడిచిపెట్టి నీ కొరకు నా కొరకు దరిద్రునిగా ఈ లోకంలో జన్మించాడు. అత్యంత దీనునిగా, రిక్తునిగా ఆయన పశువుల పాకలో జన్మించాడండి. ఒకని విధేయత వలన మానవుడు నీతిమంతులుగా తీర్చబడుచున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెఫీబోషేతు, దావీదు. మెఫీబోషేతు మానవులకు ఏ విధంగా సాదృశ్యంగా ఉన్నాడని మీకు వివరించే ప్రయత్నం చేస్తున్నాను. దయ ఉంచి శ్రద్ధగా ఆలకించండి. ఒక 7 ఆత్మీయ సత్యాలు మీకు బోధిస్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిగా చెప్పుకున్నామండి. రెండవదిగా ఆనాడు దావీదుకు భయపడి మెఫీబోషేతు దూరంగా పారిపోయాడు. దావీదు ఎక్కడ చంపేస్తాడో అని చెప్పిన దూరంగా పారిపోయాడు. ఆ దృశ్యం మనం ఎలా అర్థం చేసుకోవాలని చెప్పానంటే, ఆనాడు ఆదాము కూడా పాపం చేసిన తర్వాత దేవునికి భయపడిపోయి దూరంగా పారిపోయాడు, చెట్ల చాటుకు పోయి దాక్కున్నాడు, దేవుని ఫేస్ చేయలేకపోయాడు. గమనించండి, పాపము మానవుని దేవునికి దూరంగా చేస్తుంది. దేవుని యొక్క సహవాసానికి పాపము ఒక వ్యక్తిని దూరంగా చేస్తుంది.
గమనించాలి. అందుకే గమనించండి, కొంతమంది వాక్యం చెప్తుంటే సరిగా కూర్చోలేరు, వాక్యం చెప్తుంటే వెళ్ళిపోతారు బయటకి. ఎందుకంటే ఆ వాక్యం ఆ వ్యక్తిని పట్టుకుంటుంది. దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడతాడు. సహోదరులు చర్చికి పోదానని చెప్పంటే మగవాళ్ళు ఏమంటారని చెప్పంటే, నువ్వా వస్తలేపా, నువ్వే కూర్చోపా వస్తలేపా అని చెప్పని కూర్చుని ఏమన్నా ఎప్పుడు వస్తారంటే వాక్యం అయిపోయినాక వస్తారు. గమనించాలి, వాక్యము ఒక వ్యక్తిని గద్దిస్తుందండి, సరి చేస్తుంది. పాపములో ఉన్నవాడు ఆ వాక్యాన్ని గ్రహించలేడు, భయం వేస్తుంది అన్నమాట. అన్నాడు ఆదాము పాపం చేశాడు కాబట్టి దేవుణ్ణి ఫేస్ చేయలేక ఏం చేశాడమ్మా, చెట్లచాటుకు పోయి దాక్కున్నాడు. అందుకే యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట ఉంది. యెషయా గ్రంథం 59:2లో 59:2 మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు. మీ పాపములు, మనం పాపం చేస్తే ఆయన ముఖం మనకి మరుగైపోద్దండి, మరుగైపోతుంది. అనేక సార్లు మన ప్రార్థనలకి జవాబు రాకపోవడానికి కారణము బహుశా ఇదిగో ఈ యొక్క పాపం వల్లేనండి. గమనించాలండి, అది గమనించండి. ఒకప్పుడు మనము యేసుక్రీస్తుకి దూరస్తులుగా ఉన్నాము, కానీ యేసుక్రీస్తు యొక్క రక్తం వల్ల మనందరం కూడా ఈనాడు మనం ఆయనకు సమీపస్తులుగా ఉన్నామండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 13 ప్రకారం, అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులే ఉన్నారు. సమీపస్తులే. ఒకనాడు మనము లోకస్తులమే, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తంలో మనం కడగబట్టడం చేత ఈనాడు మనందరం కూడా ఆయనకు సమీపంగా జీవించగలుగుతున్నామండి. పాత నిబంధనలో అయితే కేవలం ప్రధాన యాజకుడు మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోకి ప్రవేశించగలడు. కానీ యేసుక్రీస్తు ఆ యొక్క శిలువలో తన యొక్క అమూల్యమైన రక్తాన్ని చిందించడం ద్వారా దేవాలయంలో ఆ తెర రెండుగా చీలిపోయిందండి. ఈనాడు మనందరం కూడా ఈ విధంగా ఈ యొక్క పరిశుద్ధమైన స్థలంలోకి మనం ప్రవేశించగలుగుతున్నాం. కారణం ఏంటని చెప్పంటే ఆయన పరిశుద్ధమైన రక్తం చెందించడం ద్వారా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా చూసుకుంటే, లోదెబార్ చెప్తాం ఒకసారి. లోదెబార్. ఆనాడు మెఫీబోషెతు దావీదుకి భయపడి లోదెబార్ అనే ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నాడు. లోదెబార్ అనే ప్రాంతము యెరూషలేముకి దాదాపుగా 70 మైళ్ళ దూరంలో ఉండేదండి. దావీదు ఎక్కడ చంపేస్తాడో అని చెప్పని భయపడిపోయి లోదెబార్లో నివాసం ఉంటా ఉన్నాడు. లోదెబార్ అని చెప్పనంటే నో పాస్చర్ అని అర్థం అండి, అంటే మేత లేనిది. లోదెబార్ అని చెప్పంటే ఎండిపోయిన భూమి, నశించిన భూమి. లోదెబార్ అని చెప్పంటే ఎండిపోయినటువంటి ప్రాంతం అని చెప్పని. ఆ లోదెబార్ అనే ప్రాంతంలో నిరాశతో నిస్పృహతో ఆ యొక్క మెఫీబోషెతు కుంగిపోతూ, నా జీవితం ఇంకా ఇంతే, నా బ్రతుకు ఇంకింతే, ఇంకా నేను కుంటికాళ్ళు గలవాడిని, నా బతుకు ఇంకా ఈ విధంగానే గడిచిపోవాల్సిందే అని చెప్పని ఆ మెఫీబోషెతు అతను నిరాశలో కురింగిపోతూ అక్కడ నివాసం ఉంటా ఉన్నాడు. గమనించాలి. కానీ అటువంటి లోదెబార్ ప్రాంతం నుంచి దావీదు తన యొక్క దయ చూపి మెఫీబోషెతుని అక్కడి నుంచి బయటికి తీసుకొచ్చాడు. మెఫీబోషెతు అడగలేదు దావీదుని, నాకు సహాయం చేస్తావా దావీదు అని చెప్పని. కానీ దావీదే మనుషులను పంపించి అక్కడి నుంచి మెఫీబోషెతుని బయటికి తీసుకొచ్చాడు. దాని అర్థం ఏంటో తెలుసండి, నశించిపోతున్న మానవుల్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నేను అడగలేదండి, ఆయన తనంతట తానే వెతికి రక్షించుటకు. మనం నశించిపోయి నరకాగ్నిలో కూలిపోకుండా. గమనించాలి, మెఫీబోషెతుకు
మానవునికి ఏ విధంగా సాదృశ్యమో మీకు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అన్నాడు మెఫీబోషెత్ అడగలేదు దావీదుని నాకు సహాయం చేయని చెప్పని, కానీ దావీదే మనుషులను పంపించి తీసుకొచ్చాడండి. ఈనాడు లోకంలో అనేక మంది ఈ లోదేబార్ అనే ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నారు, ఎండిపోయినటువంటి భూమిలో. అటువంటి వారందరూ కూడా మేతగల భూమిలోకి రావాలి. దేవునికి స్తోత్రం. మేతగల ఆయన సంఘంలోకి వస్తే చక్కని సమృద్ధి, చక్కని సమాధానం కలిగి జీవిస్తారు. దేవునికి స్తోత్రం. 3 పాఠాలు మనం నేర్చుకున్నామండి. 4వ పాఠం చూసుకుంటే మనకి ఈ మెఫీబోషెతు దావీదు యొక్క దయ ద్వారా ఒక రాజకుమారునిగా ఆయనకి ఆధిక్యత దక్కిందండి. కుంటికాళ్ళు గలవాడు, అవిటివాడు, నిరాశలో జీవిస్తూ ఉన్నాడు. కానీ అటువంటి మెఫీబోషెతుకి రాజకుమారునిగా ఆధిక్యత దక్కింది. గమనించాలి. 2 సమూయేలు 9వ అధ్యాయం 11వ వచనం. 2 సమూయేలు 9వ అధ్యాయం 11వ వచనం. నా ఏలినవాడుగు రాజు తన దాసునికి ఇచ్చిన ఆజ్ఞ అంతటి చొప్పున నీ దాసుడు నేను చేసేదనని సీబా రాజుతో చెప్పెను. కాగా మెఫీబోషెతు రాజకుమారుల్లో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనము చేచుండెను. శత్రువు యొక్క కుమారుడు ఒకనాడు, కానీ ఈనాడు రాజకుమారునిగా రాజు యొక్క బల్ల యొద్ద భోజనం చేస్తూ ఉన్నాడు. రాజకుమారులాగా చక్కని సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు. దాని యొక్క ఆత్మీయ అర్థం ఏంటని చెప్పారంటే, తన్ను ఎందరు అంగీకరించరో, తన పట్ల ఎందరు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని కుమారులకుటకు ఆయన ఆధిక్యత అనుగ్రహించను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన పట్ల విశ్వాసం ఉంచితే చాలండి, ఆయన్ను అంగీకరిస్తే చాలు, దేవుని కుమారుడుగా కొట్టుకు ఆయన చక్కని ఆధిక్యత నీకు నాకు అనుగ్రహించాడండి. ఆ యొక్క సింహాసనంపై తనని ఆయన పక్కనే మనల్ని కూర్చుని పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే దావీదు యొక్క దయ వల్ల ఒక అవిటివాడు రాజకుమారుడుగా అయినట్లుగా ఈనాడు పాపులమైన మనందరం కూడా ఏమయ్యామండి? రాజులైన యాజక సమూహంగా మనం చేయబడ్డామండి. దేవునికి స్తోత్రం. చూద్దాం ఒకసారి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు పత్రిక 1 పేతురు 2:9. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనే ఉన్నామండి. మన బతుకేంటి? మనం ఏంటండి? మనం ఏమన్నా ఇప్పుడు రాజులైన యాజక సమూహం అండి. ఎంత చక్కని శ్రేష్టమైన ఆధిక దేవుడు మనకి ఇచ్చాడు. గమనించాలి. ఎప్పుడవుతామండి? ఎప్పుడైతే ఆయనను అంగీకరిస్తామో, ఆయన పట్ల విశ్వాసం ఉంచుతామో, ఆయన కాచిన రక్తంలో మన పాపాలు కడుక్కుంటామో, అదిగో అప్పుడు రాజులైన యాజక సమూహంగా మనం తీర్చబడుతూ ఉన్నామండి. మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటని చెప్పానంటే, దావీదు తన యొక్క పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి రాజ్యంలో భయంకరమైన కరువు వచ్చేస్తుంది. 3 ఏళ్ల పాటు కరువు వస్తుంది. 3 ఏళ్ల పాటు. ఆ విధంగా కరువు వస్తే ఏంటి భయంకరమైన కరువు వచ్చింది అని చెప్పని దావీదుకి ఒక చక్కని అలవాటు కదా. కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, బాధ వచ్చినా వెంటనే పోయి దేవుని కాళ్ళమే పడిపోతాడు. దేవా ఏంటి ప్రభా ఈ భయంకరమైన కరువు వచ్చేసింది నాకు అని చెప్పానంటే దేవుడు చెప్తాడు. ఏంటని చెప్పంటే, సౌలు బతుకున్న కాలంలో గిబియోను వారిని సౌలు అన్యాయంగా చంపుతాడు. గిబియోను వారిని చంపకూడదని చెప్పని అంతకుముందు ఇశ్రాయేలీయులు ప్రమాణం చేసుకుంటారు. అది మర్చిపోయి సౌలు గిబియోను వారిని చంపేస్తాడు. అదిగో అందుకని ఈ కరువు వచ్చిందయ్యా అని చెప్పి అంటాడు. దావీదుకి ఏం చేయాలో అర్థం కాలేదు. తెల్లవారు లేచి గిబియోనీయుల్ని పిలుస్తాడు. పిలిపించి, అయ్యా ఇది పరిస్థితి, మరి దీనికి పరిహారం ఏం చేయాలి, ఏం చేయమంటారు నన్ను పరిహారంగా అని అంటాడు దావీదు. వాళ్ళు ఏమంటారని చెప్పారంటే, వాళ్ళు ఒకటే అంటారు, మాకు వెండి కానీ బంగారం కానీ ఏం అక్కర్లేదు, మాకేం కావాలని చెప్పంటే సౌలు యొక్క కుమారుల్లో ఒక 7గురిని మాకు అప్పచెప్పండి చాలు మాకు.
ఆ 7 మాకు అప్పచెప్తే మేము పోయి వారిని చంపేస్తాం. అక్కడితో మా పగ చల్లారుతుంది. గమనించాలి, ఈ మెఫీబోషెతు కూడా సౌలు యొక్క కుమారుడే. ఆ సమయంలో దావీదుకి ఇంట్లోనే ఉన్నాడు మెఫీబోషెతు. కానీ దావీదు యోనాతానుకి ఇచ్చిన మాట చొప్పున ఈ మెఫీబోషెతుని అప్పచెప్పకుండా ఇంకో 7 అప్పచెప్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఈనాడు మనకు పాపాల నిమిత్తమే నువ్వు నేను ఎప్పుడో మరణించాలండి. కానీ నీ బదులుగా నా బదులుగా ఆ పరమ తండ్రి తన ప్రీతమ కుమారుని లోకానికి పంపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించాలండి, నీ పాపాల బట్టి నా పాపాల బట్టి ఎప్పుడో మరణించాలండి, ఎప్పుడో నశించిపోయి నరకాగ్నిలో కూలిపోవాలి. కానీ నువ్వు నేను నశించిపోకుండా మనల్ని అత్యధికంగా ప్రేమించి ఆ పరమ తండ్రి తన ప్రీతమ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడండి. ఎంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నామండి. గట్టిగా ఒకసారి దేవునికి హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చిట్ట చివరిగా మెఫీబోషెతు యొక్క కాళ్ళు 2 కూడా కుంటివి. గమనించాలి, 2 కాళ్ళు కూడా కుంటివి. కానీ ఆ కాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నాయండి? దావీదు యొక్క భోజనపు బల్ల కింద ఉన్నాయండి. ఆ కాళ్ళు ఇప్పుడు ఎవరికి కూడా కనిపించట్లేదు. దేవునికి స్తోత్రం. ఒకనాడు లోదెబర్ ప్రాంతంలో నిరాశలో మెఫీబోషెతు జీవిస్తూ ఉన్నాడు. నా బతికింతే, నా జీవితం ఇంకా ఇంతే అని చెప్పని నిరాశలో కృంగిపోయి ఉన్నాడు. కానీ ఆ యొక్క దావీదు యొక్క దయ వల్ల మెఫీబోషెతు ఇప్పుడు చక్కని సమృద్ధి గల యెరూషలేములో నివసిస్తూ ఉన్నాడు. రాజకుమారునిగా నివసిస్తూ ఉన్నాడు. రాజు యొక్క భోజనం బల్ల వద్ద చక్కని సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నాడండి. నువ్వు యేసు ప్రభు వద్దకు వచ్చి జరిగేది ఇదేనండి. నిరాశలోంచి దేవుడు నిన్ను బయటికి తీసుకొస్తాడు. చక్కని సమృద్ధి నీకు దయచేస్తాడు. చక్కని సమాధానం నీకు దయచేస్తాడు. ఈనాడు మన ఆత్మీయ జీవితాలు ఏ విధంగా ఉంటున్నాయి? లోదెబర్ వంటి ప్రాంతంలో నిరాశలో కృంగిపోయి జీవిస్తూ ఉన్నావా? అయితే నేడే యేసయ్య యొద్దకు రా. ఆ యేసయ్య లోదెబర్ వంటి జీవితం నుంచి నిన్ను ఆ యొక్క సమాధానకరమైనటువంటి యెరూషలేము ప్రాంతంలో, చక్కని సమృద్ధి గల ప్రాంతంలో నిన్ను నివసింపజేస్తాడు. ఆయన కుమారునిగా నీకు చక్కని ఆధిక్యత ఇస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెఫీబోషెతు చక్కని సమృద్ధి కలిగి రాజకుమారునిగా సకల సౌఖ్యాలు అనుభవిస్తూ ఉన్నాడు. ఈనాడు అట్టి కృప మన సంఘంలో ప్రతి ఒక్కరికి కలగాలని చెప్పని, ఇక వాక్యం ఉన్న ప్రతి ఒక్కరికి కలగాలని చెప్పని ఆశిస్తూ చిన్న వాక్యం ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక.